నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మంత్రివర్గ విస్తరణలో మార్పులు చేర్పులు, చాలా రకాల పేర్లు, చాలా సమీకరణాలు, ఎవరిని తీస్తే ఎవరిని వేయాలి అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే అనేక అంశాలని మనం చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక మహిళ ప్లేస్లో మరొక మహిళ, ఇంకో మహిళా మంత్రికి కూడా అమాత్య యోగము, ఇంకో మహిళకు కూడా మంత్రిగా అమాత్య యోగం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒక ఎస్సీ, ఒక బీసీ మహిళా విభాగంలో 2 పేర్లు తెర మీదకి రావడం జరిగింది. మరి ఎవరా అదృష్టవంతులైన మహిళలు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ నియోజకవర్గాలకు సంబంధించి వారు ఎంట్రీ ఇవ్వబోతున్నారు, వాళ్ళ రాజకీయ జీవితానికి సంబంధించి యాజ్ ఎర్లీగా వాళ్ళకి అమాత్యయోగం వరించబోతుందా, సీనియర్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లాగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోని శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సండి. ఇప్పటికే అనేక వీడియోలు, అదిరిపోయే రెస్పాన్స్, అంటే మంచి విశ్లేషణ అన్న కితాబులు, రకరకాల కామెంట్స్ మనం చూస్తాం. ఈ నేపథ్యంలో వంగలపూడి అనిత గారిని తప్పించబోతున్నారు. ఎస్సీ కేటగిరీలో మరొక మహిళ ఎస్సీ, అటు బీసీ కేటగిరీలో ఇంకొక మహిళ అనేసి అని అంటున్నాం. ఎవరా అదృష్టవంతురాళ్ళు, ఒక్కసారి వాళ్ళ గురించి. ఇక్కడ వంగలపూడి అనిత గారిని తప్పిస్తే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన తంగిరాల సౌమ్య గారికి అవకాశం ఉండేటట్టు అవకాశం చాలా మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే సౌమ్య గారు తండ్రి గారు ప్రభాకర్ రావు 2009లో అది జనరల్ నియోజకవర్గంగా ఉన్నది. 2009కి షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేయబడింది. 14లో తంగిరాల ప్రభాకర్ రావు గారు, సౌమ్య గారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన గెలిచి ఆయన హఠాన్మరణం చెందటంతో వెనువెంటనే వచ్చిన ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఉప ఎన్నికలో తంగిరాల సౌమ్య గారు వారు పోటీ చేసి గెలుపొందడం, మొనితోక జగన్మోహన్ రావు గారు ఆ తర్వాత 2019లో వైకాపా అభ్యర్థి చేతిలో ఆవిడ ఓడిపోవటం, 2024 ఎన్నికల్లో తిరిగి ఆవిడ గెలుపొందటం వెనువెంటనే జరిగినటువంటి పరిణామాలు. ఇక్కడ నందిగాం అప్పటిదాకా ఏంటంటే జనరల్గా ఉన్నటువంటిది 9 నుంచి షెడ్యూల్ కులాలకి రిజర్వ్ అయితే ఏకైక మహిళా శాసనసభ్యురాలు ఈవిడే. మొట్టమొదట మహిళా శాసనసభ్యురాలుగా నందిగామకి ఎంపికైనటువంటి శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారే. ఓకే, అట్లా అక్కడ వంగలపూడి అనిత గారిని తప్పిస్తే తంగిరాల సౌమ్య గారికి ఇక్కడ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాని మనం ఒక ప్రాతిపదికను తీసుకుంటే కొల్లు రవీంద్ర గారిని తప్పించరు. మత్స్యకార సామాజిక వర్గం నుంచి ఆయన కొనసాగుతారు. కొలుసు పార్థసారథి గారు యాదవ్ సామాజిక వర్గం నుంచి తప్పించి పుట్టా సుధాకర్ యాదవ్ గారా లేకపోతే పల్లా శ్రీనివాసరావు గారు అన్నది చూస్తున్నారు. అది ఏ విధంగా సమీకరణ కుదురుతుందో చూడాలి. యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే పుట్టా సుధాకర్ గారికి ఛాన్స్ లేదని ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం. అది అధినేత ఇష్టం. అది అధినేత ఇష్టం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వంగలపూడి అనిత గారిని ఖచ్చితంగా తప్పించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. తంగిరాల సౌమ్య గారికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఎస్సీ అయితే. బీసీలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు వాసంశెట్టి సుభాష్ గారిని తప్పిస్తున్నారు. ఈయన కలుగీత సామాజిక వర్గం, ఈడిగా గౌడ అంటారు కదా, ఆ సామాజిక వర్గం. ఇక్కడ గౌతు కుటుంబానికి ఎందుకు అవకాశం వస్తుంది అని గౌతు కుటుంబ అభిమానులు ఆశిస్తున్నారంటే, సోంపేట అని ఒక నియోజకవర్గం ఉండేది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో. కాంగ్రెస్ పార్టీతో చిరకాలము ఎదురెళ్ళి పోరాటం చేసినటువంటి యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. గౌతు లచ్చన్న గారి మనవరాలి గౌతు శిరీష గారు. గౌతు లచ్చన్న గారి కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ ఇద్దరూ 10 సార్లు సోంపేటకి శాసనసభ్యులుగా రాణించినటువంటి నేతలు. 10 ఎన్నికలు చేశారు. అంటే 10 సార్లు గెలుపొందారు. దిగ్గజ నేత అని చెప్పచ్చు. గౌతు లచ్చన్న గారు 55, 52, 62, 62, 67 వరుసగా 72 ఎన్నికల్లో ఓడిపోయారు. 72 ఎన్నికల్లో ఓడిపోయి 78లో గెలిచారు. 83లో తిరిగి అలా వరుసగా వారేంటంటే కృషికార్ లోక్ పార్టీ, ఆ కృషికార్ లోక్ పార్టీ ఆ తర్వాత స్వతంత్ర పార్టీ, స్వతంత్ర పార్టీలో నుంచి జనతాలోకి వచ్చారు. జనతా నుంచి 83 ఎన్నికలకి లోక్దళ్ అని ఆ లోక్దళ్ పార్టీలోకి వెళ్ళారు. ఆయన మరణానంతరం 85 నుంచి ఆయన కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ గారు 85, 89, 94, 99, 2000 వరుసగా 5 ఎన్నికల్లో శ్యామసుందర శివాజీ గారే గెలుపొందినటువంటి నేత. ఒక 5 సార్లు తండ్రి, 5 సార్లు తనయుడు. ఆ తర్వాత సోంపేట రద్దయి అది పలాస నియోజకవర్గంగా, పలాస కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడితే మొదట జుత్తు జగన్నాయకులు గారిని ఆయన గెలిచారు శివాజీ గారి మీద. ఆ తర్వాత మళ్ళీ శివాజీ గారు గెలిచారు 14 ఎన్నికల్లో. మొత్తం 11 సార్లు తండ్రి కొడుకులు గెలుపొందినటువంటి చరిత్ర ఉంది. 19 ఎన్నికల్లో మొట్టమొదటిసారి శిరీష్ గారు పోటీ చేశారు. పోటీ చేసి సీదిరి అప్పలరాజు గారు ఆయన మొదటిసారి ఆయన పోటీ చేశారు. మత్స్యకార సామాజిక వర్గం వైకాపా అభ్యర్థి 16,000 పైచీలకు ఓట్లతో శిరీష్ గారిని ఆయన ఓడించారు, రాష్ట్ర మంత్రి అయ్యారు. శిరీష్ గారు మొన్న ఎన్నికల్లో 40,000 పైచీలకు ఓట్లతో సీదిరి అప్పలరాజు గారిని ఓడించారు. ఓకే,
ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర మంత్రి అయ్యేటటువంటి సామాజిక సమీకరణాలకు కూడా కుదిరితే రాష్ట్ర మంత్రి అయ్యేటటువంటి యోగం ఇవాళ గౌతు శిరీష్ గారికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే కాళింగ సామాజిక వర్గం కూడా మంత్రి పదవి కోసం చాలా ఆతృతతో ఎదురు చూస్తుంది. ఆయన బెందాళం అశోక్ గారు ఆయన ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు 2 మంత్రి పదవుల అన్నది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎస్టీ కేటగిరీలో గుమ్మడి సంధ్యారాణి గారు ఆవిడ గిరిజన సంక్షేమం అవి చూస్తున్నారు కాబట్టి అవి మళ్ళీ మనకి మన్యం జిల్లా కిందకి చెందినటువంటి నియోజకవర్గాల్లోకి వస్తారు. ఎస్టీ ఉమ్మడి సంధ్యారాణి గారిని తప్పించబోతున్నారు. వాళ్ళ అబ్బాయి ఈ విషయం వినిపించింది కానీ తప్పిస్తే ఎవరన్నది కూడా ఆలోచించాలి. కాబట్టి సాధ్యపడకపోవచ్చు. ఇంతమందిని ఒకేసారిగా మార్చడం అయితే జరగదు సంధ్య గారు. కాకపోతే ఇక్కడ మంగళపూడి ఎందుకని తప్పిస్తే తంగిరాల సౌమ్య గారు అట్లాగే వాసంశెట్టి సుభాష్ గారిని తప్పించబోతున్నారు. గౌతు శిరీష్ గారికి అవకాశం దక్కబోతోంది. ఒక బీసీ ఒక ఎస్సీ మహిళలు అయితే రాష్ట్ర మంత్రిమండలిలోకి వచ్చేటటువంటి అవకాశాలు సమీకరణలు ఆ విధంగా ఉన్నాయి. ఓకే, మొత్తానికైతే ఒక 2 కొత్త వ్యక్తులు అంటే మొదటిసారి రాష్ట్ర మంత్రిమండలిలో అందులో ఒకరు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అంటే గుమ్మడి సంధ్యారాణి గారు కూడా అంతే కదా, అంతే ఆవిడ మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, తర్వాత ఇమీడియట్ గా మినిస్టర్. ఈసారి అంటే క్యాబినెట్ లో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే యువకులకి ఉత్సాహవంతులకి మొదటిసారి అంటే కాంగ్రెస్ లో 2 సార్లు గెలిస్తే గానీ అనేటటువంటి ఒక నియమం ఉండేది. ఆ తర్వాత దాన్ని వైకాపా వాళ్ళు కూడా అనుసరించడం సాధ్యపడదు. ఓకే, వైకాపా నిన్నగాక మొన్న పెట్టినటువంటి పార్టీ కాబట్టి 2012, 14, 19, 24 కదా, 2012 ఉప ఎన్నికతో కూడా లెక్క వేసుకుంటే, కాబట్టి ఖచ్చితంగా 2 సార్లు గెలిచి ఉండాలి. అటువంటివి ఇక్కడ వర్తించవు, తెలుగుదేశానికి వర్తిస్తాయి. ఎందుకంటే 40 సంవత్సరాలు పైబడి రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ కాబట్టి. కాకపోతే ఇక్కడ పాత నేతలు ఎవరైతే ఉన్నారో, గతంలో చంద్రబాబు నాయుడు గారు అత్యధిక పర్యాయాలు మంత్రి పదవులు ఎవరైతే అనుభవించారో వారిని పక్కన పెట్టి టీం లోకేష్లో భాగంగా ఏంటంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ ఒకసారి చెక్ చేసుకుని వీళ్ళకి మంత్రి పదవి ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు పార్టీకి ఉపయోగపడతారు అనుకునేటటువంటి వారిని లోకేష్ గారు గుర్తిస్తున్నారు. అలా ఆ సమీకరణాలు ఇక్కడ ఒదుగుతాయి. మొత్తానికైతే ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న న్యూస్ అయితే మరి ఎప్పుడు రివీల్ చేస్తారన్న ఒక టెన్షన్ అయితే నెలకొంది. బట్ ఈసారి సమీకరణాలు వ్యక్తులు మెయిన్ ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులు అధిక ప్రాధాన్యత సంతరించుకోబోతున్నారు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది అమాత్య యోగం కోసం వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. బండారు శ్రావణిశ్రీ ఇది కోనసీమ చాలా మంది బండారు సత్యానందరావు గారు ఎవరిని తీసేస్తారు, ఎవరిని ఉంచుతారు అంటే అది మనము చేసిన సమీకరణ ఏంటంటే 7 నియోజకవర్గాలు కోనసీమలో ఏవైతే ఉన్నాయో అందులో ఏకైక కాపు ఒకే ఒక కాపు బండారు సత్యానందరావు గారు కాబట్టి మనం ఇవ్వాలని మనం సూచించడం జరిగింది. మనం సూచించడంతో పాటు మనం చేసినటువంటి విశ్లేషణలు ఏవైతే ఉన్నాయో ఆ విశ్లేషణల్ని ఒకసారి మనం తరచి చూస్తే అక్కడ కామెంట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయనకి ఇవ్వాలి అన్నది 8 ఎన్నికలు ఎదుర్కొన్న వ్యక్తి కాబట్టి 4 సార్లు గెలుపొందారు కాబట్టి ఆయనకి ఇచ్చి తీరాలి అనేటటువంటి వాదన అక్కడ బలంగా వినిపిస్తోంది. సంధ్య గారు చూద్దాం, మీరు అన్నట్టుగా ఈ అదృష్టం ఎప్పుడు వరించానో దీనికి సంబంధించి మరి అధినేత ఎప్పుడు బయటపడతారో అనేది మరి శ్రీరామనవమి కూడా దగ్గరలోనే ఉంది. ఆఫ్టర్ శ్రీరామనవమి తర్వాత ఉండబోతున్న వార్తలు వస్తున్నాయి. మళ్ళీ జూన్కి కూడా 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఆ లోపే డెసిషన్ తీసుకోవాలి. అందులోనూ చాలామంది మీద నెగిటివ్ రిపోర్ట్ కూడా వచ్చింది. కొంతమంది మంత్రుల మీద అయితే చాలా గురుగా ఉన్నారంటూ కూడా వినిపిస్తుంది. మరి మీరు అన్న ప్రకారం మనం చెప్పిన ఈ విశ్లేషణలో ఎంతమంది తెర మీదకి వస్తారనేది కూడా నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.